Good afternoon, everyone. Welcome to our KOM class 41. Today, we are going to discuss about the follower, cam follower, that is positioning of follower with related to the cam when it is have different positions of flags. That is flag content and contact surfacing. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్యామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యామ్ చూసాము. అందులో సర్క్యులర్ క్యామ్స్ చూసాము, ఓవెల్ షేప్ క్యామ్స్ చూసాము, తర్వాత కాన్కేవ్ కాన్వెక్స్ షేప్, ఇలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్యామ్స్ ని మనం చూసాం. సో అందులో ఈ ఓవెల్ షేప్ క్యామ్ ఉన్నప్పుడు స్ట్రైట్ ఫ్లేక్ ఉంటే అంటే కాన్వెక్స్ ఫ్లేక్ అవుతుంది, కాన్వెక్స్ ఫ్లేక్. ఈ మూడు ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఇట్లా ఉంటుంది క్యామ్ అనేది. ఓకే, ఇట్లా 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 ఓవెల్ షేప్ లో ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, so let us move into the class. Okay, so this is cam. Okay, ఇది క్యామ్ ఎట్లా ఉందండి, ఒక ఓవెల్ షేప్ లో ఉందండి, ఓవెల్ షేప్. సో దిస్ ఈజ్ సర్క్యులర్ ఫాలోవర్ అండి. సో అంటే ఫాలోవర్ కి ఫ్లాట్ ప్లేట్ లేకపోతే నైఫ్ ఎడ్జ్ కాదు, సర్క్యులర్ ప్లేట్ అండి. అంటే ఒక సర్క్యులర్ రోలర్ ఉంటుంది. ఓకే, అది ఫాలోవర్ కి నాబ్ కి కనెక్ట్ అయి ఉంటుంది, ఎడ్జ్ కి. సో ఇదేంటంటే మనకు రొటేట్ అయ్యే క్యామ్. ఓకే, సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఈ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే, ఈ ఫ్లాంక్ అంటే ఏంటంటే ఏదైతే ఈ కాంటాక్ట్ ఏరియా అన్నమాట. ఈ కాంటాక్ట్ అంటే సర్క్యులర్ రోలర్ ఈ ఫ్లాంక్ ని ఎట్లాగైతే కాంటాక్ట్ అవుతుందో, అంటే స్ట్రైట్ ఫ్లాంక్, కాన్వెక్స్, కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఈ ఏరియా నోస్ ఏరియా తీసుకోవచ్చు, వేరే తీసుకోవచ్చు. అంటే ఈ స్ట్రైట్ ఫ్లాంక్ దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క ఫాలోవర్ యొక్క పొజిషనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాము. అండ్ దీని మీద ఒక ప్రాబ్లం అప్లికేషన్ చూస్తే మనం ఈ టాపిక్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఏంటంటే వాట్ ఈస్ అంటే దీన్ని టాంజెంట్ క్యామ్ అని కూడా అంటారు. అంటే దీన్ని టాంజెంట్ క్యామ్ అంటే మీరు డౌట్ అంటే స్ట్రైట్ ఫ్లాంక్ డిరైవ్ చేయమన్నా కానీ టాంజెంట్ క్యామ్ డిరైవ్ చేయమన్నా రెండు కూడా ఒకటేనండి టర్మినాలజీస్. ఓకే, సో ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండిట్లో ఏదైనా నడపచ్చు. ఓకే, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన మెటీరియల్ ఇస్తాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే టాంజెంట్ క్యామ్ విత్ రెసిప్రోకేటింగ్ రోలర్ ఫాలోవర్ అంటే ఇదండి. సో దిస్ ఇస్ రోలర్. ఓకే, అంటే దీనికి ఇట్లా ఫాలోవర్ ఉంటుంది, ఒక హుక్ లాంటిది. When the flanks of the cams are straight and tangential to the base circle and nose circle, so this is base circle and this is nose circle. So దీన్ని nose circle అంటారు, దీన్ని base circle అంటారు. Then the cam is known as the tangent cam. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే tangent cam అంటారు, cam ని tangent cam అంటారు. So these cam are usually symmetrical about central line of the cam. Such type of cams are used for operating inlet and outlet. ఈ sort of cams ఏంటంటే మన ఇంజిన్స్ లో, కంబషన్ ఇంజిన్స్ లో ఇన్లెట్ అవుట్లెట్ వాల్స్ కి యూజ్ చేస్తారు ఈ సార్ట్ ఆఫ్ క్యామ్స్. ఓకే, వీ షల్ నౌ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దీనికి ఒక డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ద రోలర్ హ్యాస్ కాంటాక్ట్ విత్ స్ట్రైట్ ఫ్లాంక్స్, అంటే ఈ స్ట్రైట్ ఫ్లాంక్స్ ని కాంటాక్ట్ అయినప్పుడు, తర్వాత వెన్ ద రోలర్ హ్యాస్ కాంటాక్ట్ విత్ నోస్. సో ఇక్కడ కాంటాక్ట్ అయినప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ యొక్క డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ యొక్క డెరివేషన్స్ మనం ఇప్పుడు డిరైవ్ చేయబోతున్నామండి. ఓకే, సో వాట్ ఈస్ ద వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ యొక్క ఈక్వేషన్స్. ఒకటి స్ట్రైట్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, ఇంకోటి నోస్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, టూ కండిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ when it is in straight, అంటే ఈ స్ట్రైట్ కండిషన్స్ లో ఉన్నప్పుడు అంటే ఇలా కాంటాక్ట్ ఇలా రోల్ అయ్యి ఇలా వెళ్తుందండి. సో దిస్ ఇస్ ద పిచ్ ఫాలోవర్డ్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద కాంటాక్ట్ సర్ఫేస్ దట్ ఇట్ రోల్స్. ఓకే, అంటే ఇది రోల్ అవుతున్నప్పుడు, ఇది కాంటాక్ట్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి సర్క్యులర్ కాంటాక్ట్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్ట్రైట్ ఫ్లాంక్, అంటే ఈ ఏరియా ఈ దగ్గర నుంచి జీ వరకు కూడా, ఈ దగ్గర నుంచి జీ వరకు స్ట్రైట్ గా ఉంది ఫ్లాంక్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టు జీ అండ్ పి టు క్యూ స్ట్రైట్ ఫ్లాంక్ ఉంది, తర్వాత సర్క్యులర్ ఫ్లాంక్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ లో వెన్ ద రోలర్ హ్యాస్ కాంటాక్ట్ విత్ స్ట్రైట్ ఫ్లాంక్, సో ఫస్ట్ కండిషన్ లో మనకి ఏం చేస్తామంటే ఇక్కడ రేడియస్ చూడండి, R1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద బేస్ సర్కిల్ ఆర్ మినిమం రేడియస్. సో ఇది R1 అండి, బేస్ సర్కిల్, దీన్ని రేడియస్ ఇస్ R1 అండ్ R2 ఇస్ ద రేడియస్ ఆఫ్ ద రోలర్. సో రోలర్ ఉంది కదా, ఫాలోవర్ యొక్క రోలర్,
So this is R2 and R3 is the radius of the nose అన్నమాట. ఈ nose circle యొక్క radius R3. ఇది R1, ఇది R2, ఇది R3 అండి. సో 3 రేడియస్ ఉంది. తర్వాత ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సెమీ యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ క్యామ్. సో ఇక్కడ ఆల్ఫా ఉందండి. ఇది ఏంటంటే సెమీ యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ క్యామ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ యాక్సెంట్. యాంగిల్ ఆఫ్ యాక్సెంట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగేదాన్ని మొత్తం ఏంటి యాంగిల్ ఆఫ్ యాక్సెంట్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగేది యాంగిల్ ఆఫ్ డిసెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగేదాన్ని యాంగిల్ ఆఫ్ యాక్సెంట్ అన్నాము. ఓకే, అంటే ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగేది. సో ఈ టోటల్ అంటే E2G వరకు జరిగే ఒక రొటేషన్ దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్సెంట్ అన్నాము. ఇట్ ఈస్ గివెన్ బై ఆల్ఫా. ఇట్ ఈస్ గివెన్ బై ఆల్ఫా. సో థీటా ఇస్ ద టర్న్ బై ద క్యామ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద రోలర్. సో ఈ థీటా ఏంటంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ టర్న్ బై ది క్యామ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రోలర్. సో ఇక్కడ స్టార్ట్ అయింది, కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది అంటే దీని పెరిమీటర్ అంటే ఈ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి వెళ్ళేసరికి F దగ్గర రీచ్ అయింది. అంటే ఒక టైర్ ఎలా రొటేట్ అయ్యి మళ్ళీ వెళ్ళేసరికి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. E2F ఇస్ ద డిస్ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు ఈ సెంటర్ టు సెంటర్ యొక్క యాంగిల్ అంటే రోలర్ సెంటర్ నుంచి సెంటర్ B to C జరిగిన యాంగిల్ ఎంత అంటే థీటా. Phi is the angle made by the cam for the contact of roller with straight flank. అంటే ఈ phi అనేది ఏంటంటే టోటల్ యాంగిల్ ఏది స్ట్రైట్ ఫ్లాంక్ మొత్తం టోటల్ యాంగిల్ అంతా phi. ఓకే, therefore omega is equal to angular velocity of the cam. Omega is equal to angular velocity of the cam. So these are the terms we are going to hear in this topic. So ఇప్పుడు మనం let us go into the topic how to derive for the contact when it is in a straight flank. Straight flank లో ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా derive చేయాలి, that is for displacement, velocity and acceleration. So a roller has a contact of straight flank, that is ఇక్కడ O is the center of the base circle అనుకున్నామండి cam shaft, and K is the center of the nose circle. So O అనేది center of the base circle, K is the center of the nose circle. So okay, here on. Therefore EG is equal to EG and PQ are the, so ఇక్కడ మీరు చెప్పారు కదా EG and PQ are the straight flanks. ఇక్కడ నుంచి ఇక్కడికి EG and PQ. So ఇక్కడ నుంచి E and G, therefore P and Q are the straight flanks. Therefore when the roller is in lowest position, when the roller has contact with E, so ikkada lowest position lo unnappudu the center of the lower roller lies at B on the pitch curve. So the center of the roller ekkada undi B ane point దగ్గర ఉంది. అంటే ఫస్ట్ కాంటాక్ట్ అంటే లోవర్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు E అనే పాయింట్ దగ్గర ఉంటే దాని సెంటర్ ఆఫ్ ది రోలర్ ఎక్కడ ఉంది, B అనే పాయింట్ దగ్గర ఉంది. లైక్ క్యామ్ హ్యాస్ టర్న్ త్రూ అన్ యాంగిల్ థీటా. సో ఒక రౌండ్ తిరిగింది అనుకున్నాం, రోలర్ ఒక రౌండ్ తిరిగింది అంటే ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి థీటా అనే యాంగిల్కి మూవ్ అయింది. ఒక రౌండ్ ఈ నుంచి ఎఫ్కి వెళ్ళేసరికి ఒక రౌండ్ పెరిమీటర్ వేసింది. సో అప్పుడు యాంగిల్ ఎంత టర్న్ అయిందంట, ఇది థీటా అనే యాంగిల్ టర్న్ అయిందంటే ఇట్ ఈస్ లెస్ దాన్ పై. సో పై కన్నా తక్కువ ఉంటుంది. ఫర్ రోలర్ టు హ్యావ్ కాంటాక్ట్ టు ఎనీ పాయింట్ సే ఎఫ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నుంచి ఎఫ్ అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ అయింది బిట్వీన్ ద స్ట్రైట్, దట్ ఈస్ ఈజీ. సో ఈజీ మధ్యలో ఈ నుంచి ఎఫ్ అనే పాయింట్కి రీచ్ అయింది అనమాట. అక్కడ యాంగిల్ అనే థీటా రొటేట్ అయింది అంటే ఇలా రొటేట్ అయింది. అది రొటేట్ అయినప్పుడు దాని ఇంక్లినేషన్ ఎంత అంటే దాని ఇంక్లినేషన్ విత్ బేస్ సర్కిల్ ఎంత అంటే థీటా అనమాట. సో డిస్టెన్స్ కవర్డ్ ఎంత అంటే ఈఎఫ్ అనమాట. ఈ నుంచి ఎఫ్ అనే డిస్టెన్స్ కవర్ అయ్యింది. సో ఇన్ బిట్వీన్ ఎంత ఈజీ అనేది ఏంటిది, స్ట్రైట్ ఫ్లాంక్ యొక్క డిస్ప్లేస్మెంట్. సెంటర్ ఆఫ్ ద లోరల్ స్టేట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయిన తర్వాత సెంటర్ బి నుంచి సికి మారింది అనమాట. సెంటర్ బి నుంచి సికి మారింది. therefore displacement of the roller has the lowest between by. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది అనేది గివెన్ బై ఎక్స్ అన్నమాట. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది అనేది let it be given by x. let it be given by ఎంత డిస్టెన్స్ రోలర్ మూవ్ అయ్యింది అంటే రోలర్ కవర్ అయ్యింది అనేది గివెన్ బై ఎక్స్ అనుకున్నాం. అంటే ఈ రోలర్ పైకి ఎంత జరిగింది అనుకునేది ఇట్ ఈస్ గివెన్ బై ఎక్స్. సో దట్ ఈస్ గివెన్ బై
ఓసి మైనస్ ఓబి అంటే ఈ డిస్టెన్సే కదా పైకి జరిగింది అది. సో ఈ డిస్టెన్స్ ఇస్ గివెన్ బై ఎక్స్ అనుకున్నాం, ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం. సో ఇట్ ఈస్ గివెన్ బై ఓసి మైనస్ ఓబి అంటే ఓసి మైనస్ ఓబి అన్న. ఓకే, ఓసి మైనస్ ఓబి అంటే ఏంటి, అదొక ఆర్క్ అనుకుంటే అంటే ట్రయాంగులర్ దీన్ని బట్టి. సో దిస్ ఇస్ గివెన్ బై అంటే ట్రయాంగులర్ రూల్ ప్రకారం ఇది ఓసి మైనస్ ఓబి అంటే మనకి ఎక్స్ డిస్టెన్స్ కావాలి కదా. సో ఓసిని ఇది మొత్తం ట్రయాంగిల్ అనుకుంటే, సో ఈ ట్రయాంగిల్ మనం ఎట్లా చూద్దామంటే స్ప్లిట్ చేసుకున్న ట్రయాంగిల్ బయటికి తీసుకొచ్చుకుంటే, అంటే ఈ ట్రయాంగిల్ ఉంది కదా మనకి, సో ఈ ట్రయాంగిల్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, తీటా. సో మనకి ఏం కావాలి, మనకి ఇక్కడ ఏమన్నాడు ఓబి కావాలన్నాడు, ఓసి కావాలన్నాడు, ఓసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసి ఏంటిది, హైపోటెన్యూస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకి తీటా ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాస్ లో మాట్లాడుకుంటే ఇది ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబి, దెర్ఫోర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఓబి అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా అనుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీని ప్రకారం ఏమవుతుంది, అడ్జసెంట్ ఓబి బై ఆపోజిట్ ఓసి, అంతేనా. సో ఇప్పుడు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, ఓబి బై కాస్ థీటా అని రాసుకోవచ్చు కదా, ఓబి బై కాస్ థీటా. సో అదే ఇక్కడ రాశారండి, ఓబి బై కాస్ థీటా, ఓసి ఈజ్ ఈక్వల్. therefore in terms of OB లో వచ్చింది OB by cos theta minus OB. therefore OB కామన్ తీస్తే ఏమవుతుంది, 1 minus cos theta by cos theta. క్లియర్. సో ఇది ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకొని థీటా అనుకోని కాస్ థీటా ఫార్ములా అప్లై చేశారు. కాస్ థీటా ఫార్ములాలో మనకి ఓన్లీ ఓసీని తీసేసుకున్నాము, ఓసీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓబీలోకి మార్చుకున్నాం. therefore OC can be written as OB by cos theta. so OB cos కామన్ తీస్తే 1 minus cos theta by cos theta. therefore OB is equal to, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అన్నారండి, R1, ఇక్కడ నుంచి ఇక్కడికి R2. సో ఓబిని ఎలా రాసుకోవచ్చు, R1 ప్లస్ R2 కింద రాసుకోవచ్చు కదా, R1 ప్లస్ R2. సో ఓబి పొజిషన్ లో R1 ప్లస్ R2 1 మైనస్ కాస్ థీటా. ఇదేంటిది, డిస్ప్లేస్మెంట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మూవ్ అయిందంటే ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. ఓకే, ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. సో R1 ప్లస్ R2 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ 1 minus cos theta by cos theta. Okay, clear. సో నెక్స్ట్ దీనికి ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వచ్చేసిందండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 అంటే బేస్ సర్కిల్ రేడియస్ ప్లస్ క్యామ్ సర్కిల్ రోలర్ సర్కిల్ రేడియస్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. థీటా అంటే ఏం లేదండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే లోయెస్ట్ పాయింట్ నుంచి 1 టర్న్ మూవ్ అయ్యేసరికి. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి వెలాసిటీ, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలి, వెలాసిటీ కావాలి. సో వెలాసిటీ ఎట్లా వస్తుందంటే బై డెరివేటింగ్, అప్లైయింగ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు టైం. సో విత్ రెస్పెక్ట్ టు టీ అంటే మనకి ఎక్స్ డిఎక్స్ బై డిటి అన్నమాట. therefore డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గివెన్ బై డిఎక్స్ బై డిటి, దట్ ఈస్ గివెన్ బై వెలాసిటీ. అంటే డిస్ప్లేస్మెంట్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తే వెలాసిటీ వస్తుంది. సో dx by dt that is given by v. సో dx by dt ని మనం ఏం చేస్తామంటే d theta అప్లై చేయండి, అంటే ఏం లేదు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వస్తుంది, నో ప్రాబ్లం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, dx by dt ఇంటూ d theta by dt ఇలా రాసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం కదా. బట్ మనకి ఏముందంటే d theta by dt ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, అంటే మనకు ఆల్రెడీ d theta by dt ఈజ్ ఈక్వల్ టు అంటే యాంగులర్ వెలాసిటీ అండి, యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీ అంటే ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అండి. యాంగులర్ వెలాసిటీ d theta by dt ఈజ్ ఈక్వల్ టు ఒమేగా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే dx by dt ఇంటూ d theta by dt. సో ఇక్కడ మనకి ప్రీవియస్ కేసులో చూస్తే మనకి x is equal to r plus 1 into 1 minus cos theta by 1 plus cos theta. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే d theta by dt పక్కన పెట్టేసింది. ఓకే, d theta by dt పక్కన పెట్టేసింది. ఎక్స్ ప్లస్ లో మనం ఏం పెడుతున్నాం, r plus 1 into 1 minus cos theta by 1 plus cos theta. ఇప్పుడు దానికి విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ అప్లై చేయండి. సో u by v ఫార్ములా, సో u by v ఫార్ములా
మనం అప్లై చేసుకుంటే సో దాన్ని అప్లై చేసుకుంటే ఏమవుతుంది 1 మైనస్ కాస్ థీటాకి డెరివేటివ్ ఎంత అవుతుందండి సైన్ థీటా. ఓకే సైన్ థీటా అండ్ ఇది 1/x కి డెరివేటివ్ ఏమవుతుందండి 1/x². సో దట్ ఈస్ ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే సో ఇక్కడ 1 మైనస్ కాస్ థీటాకి డెరివేటివ్ ఏమవుతుందండి 1 మైనస్ కాస్ థీటాకి సైన్ థీటా అవుతుంది. సో 1/x అనుకుందండి 1/cos థీటాకి ఏమవుతుంది 1/x కి డెరివేటివ్ 1/x². సో దాన్ని అప్లై చేసుకుంటే కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా బై డిటి. సో డి థీటా బై డిటి అంటే మనకు ఏం తెలుసు ఒమేగా. సో దిస్ ఇస్ ఫైనల్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే. ఓకే సో దట్ ఈస్ v is equal to okay v is equal to so this is the equation of velocity. So ఇంతకు ముందు చూసింది displacement. So this is the equation of velocity, that is omega into r1 plus r2 into sin theta by cos square. Okay clear. So this is the equation you have to remember. Next velocity అయిపోయింది ఇంకా acceleration. So acceleration ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. So from the equation 2 we see that theta, when theta increases sin theta increases and cos theta decreases. అంటే ఏంటంటే మనం ఈక్వేషన్ బట్టి చూస్తే మనకి మాక్సిమం వాల్యూ ఇక్కడ రావాలి అంటే ఏంటంటే Vmax రావాలి అంటే when theta increases అంటే theta increase అయ్యే కొంది ఏమవుతుందంటే అంటే when theta increases sin theta increases cos theta decreases అన్నమాట. అంతే కదా ఇప్పుడు cos theta డిక్రీజ్ అవుతుంది ఇది స్క్వేర్ లో ఉంది కాబట్టి as well as న్యూమరేటర్ లో ఉంది. ఓకే అంటే మనకి వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమవుతుంది ఇది డిక్రీజ్ అవ్వాలి అంతే కదా. సైన్ థీటా వాల్యూ ఇంక్రీజ్ అయితేనే మనకి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఇది ఇది కూడా పెరిగింది అనుకోండి ఉపయోగం లేదు. అంటే ఏంటి కాస్ థీటా వాల్యూ తగ్గాలి. సో ఇన్ అదర్ వర్డ్ సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంక్రీజెస్. సో ఈ రెండు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దస్ ద వెలాసిటీ ఇస్ మాక్సిమం అండ్ థీటా ఇస్ మాక్సిమం. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా పెరిగే కొంత ఏమవుతుంది కాస్ థీటా తగ్గుతూ ఉంటుంది. అంటే సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0 అంతే కదా. సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 కాస్ 90 0. అంటే ఏంటంటే మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే అంటే థీటా పెరిగే కొంది సైన్ థీటా పెరిగే కొంది కాస్ థీటా తగ్గుతుంది. దేర్ఫోర్ మాక్సిమం వాల్యూ అప్లై అవ్వాలంటే థీటా ఈజ్ మాక్సిమం థీటా అనేది మాక్సిమం అయినప్పుడే మనకి వెలాసిటీ అనేది మాక్సిమం. This happens when theta is equal to 5 అన్నమాట. అంటే theta is equal to 5 అయితే అంటే ఈ టోటల్ ఫ్లాంక్ వాల్యూనే ఈ టోటల్ ఫ్లాంక్ కవర్డ్ is equal to perimeter of the circle అయితే అంటే theta is equal to 5 అయితే so we can get that maximum velocity. When the roller just leaves the contact with straight flank at G, okay, or when the straight flank merges into a circular nose. Okay అంటే ఏంటంటే when the roller just leaves the contact with straight flank ఈ కాంటాక్ట్ లీవ్ అవుతున్నప్పుడు G నుంచి ఇంటూ సర్క్యులర్ నోస్ అంటే ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు సర్క్యులర్ నోస్ therefore the maximum velocity of the follower ఏంటంటే Vmax is equal to అంటే ఏమవుతుందంటే దీని థీటాని మనం ఏం చేస్తాం థీటా is equal to 5 అనుకున్నాం కాబట్టి థీటా ప్లేస్ లో 5 పెట్టుకున్నాం అంటే ఈ ప్లేస్ లో 5 పెట్టుకోవాలి sin 5 by cos square 5. Now differentiating the above equation we can get acceleration. So ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది. ఓకే therefore dv by dt, so this can be written as dv by d theta into d theta by dt. సో ఇక్కడ మనం dv by dt అంటే ఇక్కడ v వాల్యూ ఏంటిది మనకి అంతకుముందు v వాల్యూ ఎంత వచ్చింది ఒమేగా ఇంటూ r1 ప్లస్ r2 ఇంటూ సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. సో మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇది కామన్ పక్కన పెట్టేసేయండి d theta by d theta పక్కన పెట్టేసేయండి. మనకి v ప్లేస్ లో అది పెట్టుకుని దానికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t. సో డెరివేటివ్ ఆఫ్ మనకేంటిది సైన్ థీటా. ఓకే సో సైన్ థీటా అంటే u by v ఫార్ములా వేసుకుంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే u ప్లస్ uv ఫార్ములా వేసుకోండి. ఇక్కడ మీరు uv ఫార్ములా వేసుకుంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v దట్ ఈస్ నథింగ్ బట్ u by v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ లో ఏంటిది కాస్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి సో కాస్ స్క్వేర్ థీటా అండ్ డెరివేటివ్ ఆఫ్ v
sin theta derivative cos theta minus, okay, minus of v into, that is nothing but sin theta, v into అంటే nothing but sin theta derivative of u cos square theta, derivative of cos square theta అంటే ఏంటి 2 cos theta అంటే x స్క్వేర్ డెరివేటివ్ అన్న 2 cos theta కానీ అది x కాదు, therefore మళ్ళీ దానికి డెరివేటివ్ ఆఫ్ మళ్ళీ 2 cos theta డెరివేటివ్ ఆఫ్ cos theta మైనస్ sin theta. అర్థమైంది కదా, యూవి ఫార్ములా అండి. తర్వాత కింద మనకి cos 1/x cos అంటే therefore cos power 4. ఓకే, సేమ్ ఇదంతా మ్యాథమెటికల్ డిఫరెన్షియల్ అప్లికేషన్ అండి. సో దీన్ని సింప్లిఫై చేసాము, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. ఇది సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ థీటా, therefore 2 sin square theta cos theta. సో ఇక్కడ cos theta కామన్ తీసారండి, cos theta కామన్ తీస్తే మనకి ఇక్కడ ఒకటి పోతుంది, cos cube theta ఉంటుంది, cos square theta plus 2 sin square theta. ఓకే, సో sin square theta ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 minus cos square theta కింద రాసుకోవచ్చు. therefore that can be written as 2 into minus 2 cos square theta cos square theta అంటే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ cos square theta మిగులుతుంది, అంటే 2 minus cos square theta by cos cube theta. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ ఇంకోటి d theta by dt ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఒమేగా అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది ఒమేగా స్క్వేర్. అంటే మన ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒమేగా స్క్వేర్ అంటే r1 plus r2 ఇంటూ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా దేనికి, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ కి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా, అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ r1 plus, అంటే ప్రాబ్లమేటిక్ అప్లికేషన్ లో డైరెక్ట్ గా ఇది వేస్తాను, డెరైవ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇది వేస్తాను. A little consideration show that acceleration is minimum when 2 minus cos theta is minimum. అంటే ఏంటంటే ఇందులో మన లిటిల్ కన్సిడరేషన్ ఏంటంటే యాక్సలరేషన్ మ్యాక్సిమం అవ్వాలి అంటే that acceleration is minimum when 2 minus cos theta is minimum. So this is possible when 2 minus అంటే న్యూమరేటర్ ఎప్పుడైతే is minimum and cos cube theta is maximum. సో న్యూమరేటర్ మినిమం అండ్ ఇది మ్యాక్సిమం అయినప్పుడే మనకి ఇది మినిమం వాల్యూ వస్తుందండి. సో దిస్ హ్యాపన్స్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎప్పుడు అవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఏమవుతుంది, ఇది మొత్తం కలిపితే ఇక్కడ 0 అప్లై చేసుకోండి, కాస్ థీటా కాస్ 0 1, 2 minus 1/1, సో ఇదంతా 1 అయిపోతుంది. సో అంటే ఇది మినిమం ఎప్పుడు అవుతుందంటే కాస్ థీటా 0 అయినప్పుడు, కాస్ థీటా 0 అయినప్పుడు. When the roller is at beginning of its lift, okay, when the roller is beginning as it lift along the straight flank, or when the roller is in contact with E అంటే ఈ పాయింట్ దగ్గర మినిమం యాక్సలరేషన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇది, సో ఇక్కడ 0 అప్లై చేసుకున్నారు అనుకోండి, ఇది మొత్తం 1 అయిపోతుంది, మనకి మిగిలింది ఈ పాయింట్ ఒకటి, సో అదొకటే మిగిలింది. అంటే మినిమం యాక్సలరేషన్ మినిమం అంటే అంత ఒమేగా స్క్వేర్ ఇంటూ r1 plus r2. అదే మ్యాక్సిమం అవ్వాలంటే ఏంటి, సో థీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే, థీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు, సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టుకోండి. ఓకే, సో మినిమం అయితే ఫార్ములా అయితే, మ్యాక్సిమం అయితే ఫార్ములా అయితే, యాక్సలరేషన్. క్లియర్? సో దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ యాక్సలరేషన్. వాట్ ఈస్ distance, the displacement, velocity and acceleration. Okay, maximum velocity, maximum acceleration and minimum acceleration for straight flank, for straight flank. Okay, so this is the equation. Next, when it is in contact with the nose, nose to contact అయినప్పుడు, nose to contact అంటే straight flank తో అయిపోయింది, ఇప్పుడు nose తో contact అయినప్పుడు ఎట్లా అంటే let us see here. So when roller has a direct contact with circular nose, అంటే circular nose తో direct contact, ఇక్కడ ఈ G అనే పాయింట్ ఇక్కడికి మూవ్ అయింది, సర్క్యులర్ అంటే ఇక్కడ ఎంటర్ అయింది, G అనే పాయింట్ దగ్గర టచ్ అయింది రోలర్, అంటే మనకి నోస్ కాంటాక్ట్, నోస్ కర్వ్ ఉంది ఇక్కడ కదా. సో ద సెంటర్ ఆఫ్ రోలర్ రైస్ అట్ D అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి, BCD, D దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ ఏముంది, నోస్ అనే దాంతో కాంటాక్ట్, నోస్ సర్కిల్తో. సో కాంటాక్ట్ అయినప్పుడు ఈ రోలర్ యొక్క సెంటర్ ఏమైంది, D అయింది, పిచ్ కర్వ్. The displacement usually measured from top position of the roller. The displacement is measured from top position. Top position ante entandi, so when the roller has contact of apex,
సో టాప్ పొజిషన్ అంటే ఇక్కడ అన్నమాట, ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి. సో టాప్ పొజిషన్ ఏమవుతుంది, సో దట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్లో అయితేనేమో రోలర్ యొక్క పాయింట్ జే అవుతుంది, అండ్ నోస్ పాయింట్ దగ్గర కాంటాక్ట్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ కర్వ్లోనేమో అంటే ఏదైతే ఇది మూవ్ అవుతుందో రోలర్ యొక్క కాంటాక్ట్ జే అయితే సెంటర్లో, దాని కాంటాక్ట్ విత్ నోస్ సర్కిల్ ఎంత అవుతుంది, హెచ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ సీన్ నౌ. Therefore, the tan theta 1, so this is the theta 1, is the angle turned by the cam measured from position where the roller is at top end of the nose. అంటే ఈ theta 1 అనేది ఏమవుతుందంటే ఇది కాంటాక్ట్ కదా G అనే పాయింట్, యాంగిల్ టర్న్డ్ బై ద క్యామ్, యాంగిల్ టర్న్డ్ బై ద క్యామ్, ఇక్కడ నుంచి యాంగిల్ ఇట్లా టర్న్ అవుతుంది ఫ్రమ్ ద పొజిషన్ వెన్ ద రోలర్ ఈజ్ ఇన్ టాప్ ఆఫ్ ద నోస్, టాప్ ఆఫ్ ద నోస్ దగ్గర నుంచి టర్న్ అయిన అంటే ఇక్కడ నుంచి, సో ఇది ఇట్లా టర్న్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ అవుతుంది, టర్న్ అవుతున్నప్పుడు ఈ ఈ యాంగిల్ అనమాట, అంటే ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ నుంచి సెకండ్ వరకు ఉన్నది, అంటే ఏంటంటే యాంగిల్ టర్న్డ్ బై ద క్యామ్, ఇట్ ఈస్ ద యాంగిల్ టర్న్డ్ బై ద క్యామ్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ ద రోలర్ ఇస్ ఇన్ టాప్ ఎండ్ దగ్గర ఉన్నది. ఓకే, అండ్ therefore నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద రోలర్ ఇస్ గివెన్ బై, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది కదా మనకి డిస్ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది, సో ఈ డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు గివెన్ బై ఎక్స్. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎక్స్, దట్ ఈస్ గివెన్ బై ఓజే మైనస్ ఓడి అన్నమాట, అంటే ఓజే మైనస్ ఓడి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ జరిగింది కదా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, సో ఇది ఏమన్నా అంటే ఓజే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ ఓడి, ఇంతకుముందు అలా చేసి, సో ఓజే మైనస్ ఓడి అంటే ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓఏ ప్లస్ ఏడి, అంటే ఓఏ ప్లస్ ఏడి కింద రాసుకోవచ్చు కదా, సో దట్ ఈస్ గివెన్ బై ఓఏ ప్లస్ ఏడి. సో నెక్స్ట్ ఓజేని ఎలా రాసుకోవచ్చు అంటే ఓకే ప్లస్ కేజే, అంటే ఈ ఓజే మొత్తం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వరకు క్యామ్ నుంచి ఆ తర్వాత ఇక్కడ వరకు, అంటే ఏంటంటే ఇక్కడ నుంచి సెంటర్ ఫ్రమ్ దిస్ టు ఓకే ప్లస్ కేజే. ఓకే, ఏం లేదండి ఇట్లా స్ప్లిట్ చేసుకున్నాం తర్వాత. Substituting OK is equal to R. Substituting OK. So this thing అన్నమాట, దీని R అనుకోండి, అంటే డిస్టెన్స్ బిట్వీన్ బేస్ సర్కిల్, సెంటర్స్ ఆఫ్ బేస్ సర్కిల్ అండ్ నోస్ సర్కిల్, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ బేస్ సర్కిల్ అండ్ నోస్ సర్కిల్. ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం, R అనుకున్నాం, అంటే ఓకే R అనుకున్నాము, అండ్ ఓజే ఏమో ఎల్ అనుకున్నాం. ఓకే, ఓకే ఏమో R అనుకున్నాం, ఓజే ఏమో ఎల్ అనుకున్నాం. So that is given by, you can see, therefore OK is equal to R అనుకున్నాం, therefore KJ is equal to K to J అన్నమాట, ఈ డిస్టెన్స్ KJ is equal to KH plus HJ, KH plus HJ, అంటే KH అంటే బేస్ నోస్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత R3, అలాగే రోలర్ యొక్క రేడియస్ ఎంత R2. సో ఇందాక మనం అనుకున్నాం కదా ఇది R1, దీని సర్కిల్ ఏమో R2, ఇది R3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి R2, ఇక్కడ నుంచి ఇక్కడికి R3. సో ఈ డిస్టెన్స్ ఓజేని ఎలా రాసుకున్నాడు, R3 ప్లస్ R2 దట్ ఈస్ గివెన్ బై L. ఓకే, సో ఈ టోటల్ దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఎట్లా రాసుకున్న X ఈస్ ఈక్వల్ టు ఓకే ప్లస్ ఓజే, దట్ ఈస్ R ప్లస్ L మైనస్ ఓఏ ప్లస్ ఓఏ ప్లస్ ఏడి అనుకున్నాం కదా. సో దాన్ని ఎలా రాసుకున్నారంటే ఓకే కాస్ థీటా. సో ఇందులో మనం ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో ఈ ట్రయాంగిల్లో మనం ఇక్కడ కన్సిడర్ చేయండి, ఇక్కడ నుంచి ఓఏ ప్లస్ అంటే థీటా ఉంది కదా ఇక్కడ, ఓకే ఓఏ ప్లస్ థీటా ఉంది, ఓకే కే. సో ఈ మూడింటిని మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఏం కావాలి, ఓఏ కావాలి, అంటే ఇది ఏంటిది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది థీటా 1, అంటే ఏమవుతుంది, ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. సో మనకి ఎడ్జసెంట్ కావాలి, ఎడ్జసెంట్కి సంబంధించింది ఏంటిది కాస్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఈ యాంగిల్లో మనం కనుక తీసుకుంటే
సో ఈ ట్రయాంగిల్ని ఇట్లా మనం కన్సిడర్ చేసుకుంటే, సో ఇది O, ఇది A, ఇది K, ఇది θ1. Therefore cos θ1 is equal to ఏమవుతుంది ఆపోజిట్ సారీ adjacent OA by OK. మనకి ఏం కావాలి ఇప్పుడు OA కావాలి. Therefore this can be written as cos θ1 into OK. అదే రాసుకున్నాం OK into cos θ. నెక్స్ట్ సిమిలర్లీ DK కావాలి. ఓకే అంటే ఏంటి ఇక్కడ నుంచి సారీ AD కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇందులో మనకి ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్లో మనం ఏమనుకున్నామంటే ఈ యాంగిల్ ఏదైతే యాంగిల్ ఆఫ్ డిసెంట్, సో ఇక్కడ ఈ యాంగిల్ని మనం బీటా అనుకున్నాం. ఈ యాంగిల్ బీటా అంటే విచ్ ఇస్ మేకింగ్ దిస్. సో ఈ యాంగిల్లో AD, తర్వాత ఇది DK అండ్ దిస్ ఇస్ AK. సో ఇందులో మనకి AD అడ్జసెంట్ కావాలి. సో ఇక్కడ కూడా మనం దాన్ని బట్టి కాస్ బీటా అప్లై చేసుకుంటే DK ఇంటూ కాస్ బీటా. DK అంటే ఆల్రెడీ మనకు తెలుసు R3 ప్లస్ R, నో ప్రాబ్లం. DK అంటే R3 ప్లస్ R2 కాస్ బీటా. ఓకే సో దట్ ఈస్ గివెన్ బై L అన్నమాట. దట్ ఈస్ గివెన్ బై L. సో అదే సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు. ఓకే అంటేనేమో R కాస్ θ1 ప్లస్ DK అంటేనేమో L R3 ప్లస్ R2 దట్ ఈస్ గివెన్ బై L కాస్ బీటా. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్గా దీన్ని లోపల తీసుకురండి. మైనస్ R కాస్ θ1 మైనస్ R. సో ఇది మనం దాన్ని now from the right angle triangles that is OAK and DAK. సో ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేసుకుంటే AK is equal to this thing అన్నమాట. AK is equal to DK sin, అంటే ఇది AK is equal to ఇది ఒకటే కావాలనుకుంటాం మనకి. ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి సైన్ బీటా. AK is equal to DK sin బీటా కింద రాసుకోవచ్చు కదా. ఇది ఆపోజిట్ అయిన అడ్జసెంట్ అయితేనే కాస్, ఆపోజిట్ అయితే సైన్ వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ DK సైన్ బీటా. DK అంటే ఏంటి మనకు ఆల్రెడీ మనకి L అని మనకు తెలుసు. DK అంటే నథింగ్ బట్ మనకి సో ఈ రెండు ట్రయాంగిల్స్ని బట్టి మనం AK ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ మొత్తం కన్సిడర్ అంటే కామన్ ట్రయాంగిల్లో దీనికి AK ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ని బట్టి అయితే ఏమవుతుంది ఓకే సైన్ θ1. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయండి, కన్ఫ్యూజన్ ఏం లేకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి. ఇక్కడ టోటల్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఓకే ఏంటిది ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. సో ఇందులో ఇది టోటల్ O A అండ్ D ఈ బిట్, ఇది ఇక్కడ K అంటే OAK అండ్ AKB. ఓకే AKB రెండు ట్రయాంగిల్, రెండిటికి కామన్ పాయింట్ ఏంటిది ఇది AK కామన్. సో మనం AK ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకటేమో ఇక్కడ నుంచి ఉన్న యాంగిల్ ఏమో ఇది θ1 అనుకున్నాము, ఇదేమో బీటా అనుకున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ మనకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది సైన్ θ అంటే ఈ సైన్ θ1 హైపోటెన్యూస్. ఓకే ఈ దీన్ని బట్టి అయితే ఏమవుతుంది సైన్ బీటా హైపోటెన్యూస్ DK. అదే కదా క్లియర్? ఓకే therefore squaring on both sides. సో ఇక్కడ మనం DK అంటే L, OK అంటే R కాబట్టి ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే L² sin స్క్వేర్ బీటా R² sin θ1. సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ సైన్ స్క్వేర్ బీటా అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా కదా, మనకి సైన్ రూల్ ఉంది కదా. సో సైన్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దాన్ని బట్టి సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. సిమిలర్లీ ఇక్కడేమో దీన్ని అలాగే ఉంచుకోండి సైన్ స్క్వేర్ θ. సో దీన్ని మనం స్ప్లిట్ చేసాం L² మైనస్ అంటే ఏం లేదు LN లోపలికి తీసుకెళ్ళాం. సో ఇది వచ్చింది.
therefore దీన్ని ఎట్లా రాసుకున్నాం అంటే L square cos square beta దీన్ని ఇటు పక్కన ఉంచేసి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి పంపించేయండి. అప్పుడు ఏమవుతుందంటే L square minus R square sin square theta అంటే ఏం లేదు, దీన్ని ఇటు పంపించాడు, దీన్ని ఇటు పంపించాడు, లేదా మైనస్ తో మల్టిప్లై చేసుకోవచ్చు అట్లాగనే. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ ఏం చేశాడు, L square అంటే ఏంటి స్క్వేరింగ్ రూట్ అప్లై చేశాడు. సో రూట్ అప్లై చేస్తే ఇక్కడ మనకి స్క్వేర్ పోతుంది, ఇక్కడ మనకి రూటింగ్ అప్లై చేశాడు. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ L cos beta in equation 1. Substituting L cos beta in equation. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు L cos beta ఉంది కదా, సో ఇక్కడ మన L cos beta ఉంది కదా, సో ఇక్కడ మనకి L cos beta ఉంది. సో L cos beta అంటే మనకి ఏమొచ్చింది, ఇది వచ్చింది. సో దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే x is equal to L plus R minus 1 minus cos theta. ఇక్కడ మనకి L square R square root of L square minus R square sin theta 1. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు t. సో దీన్ని మనం ఏం చేసామంటే ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు t తో మనం డిఫరెన్షియేట్, అంటే ఇది x వాల్యూ వచ్చింది కదా, సో మనకి ఇది ఏంటిదంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూ. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్. సో ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేసి dx బై dt కదా, దాన్ని d θ1 తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసాము. సో మల్టిప్లై చేస్తే ఇది కామన్ కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఓకే, మనకు మిగిలింది dx బై dθ1. సో x వాల్యూ వచ్చేసి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో సబ్స్టిట్యూట్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు θ1 దాన్ని డెరివేటివ్ అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకుంటే మనకి u మైనస్ v ఫార్ములా అండి, u మైనస్ v ఫార్ములా. ఓకే, u మైనస్ v ఫార్ములా. సో అప్లై చేసుకుంటే మనకి u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. సో u ఇంటూ దట్ ఈస్ u ఇంటూ ఇక్కడ u ఇంటూ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో దట్ ఈస్ నథింగ్ బట్ v ఈస్ దిస్ థింగ్. సో ఇది పక్కన పెట్టేశాడు, కన్ఫ్యూజన్ ఉంది ఒక నిమిషం. యూవి ఫార్ములా అప్లై చేసుకున్నాండి సింపుల్ గా మీరు. సో ఇక్కడ యూవి ఫార్ములా, ఇది యు, ఇది మొత్తం యు, ఇది వి అనుకుందాం, యూవి ఫార్ములా అనుకుందాం. సో దాన్ని మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ ఇంటూ దట్ ఈస్ నథింగ్ బట్ డెరివేటివ్, ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో మైనస్ ఆర్ కాస్ థీటా అంటే ఆర్ ఇంటూ మైనస్ ఆర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అంటే మైనస్ సైన్ θ1 ఇంటూ ఇది కాదు కాబట్టి మైనస్ డి ఇంటూ dθ1 బై dt మైనస్ హాఫ్ ఇంటూ L స్క్వేర్. సో దిస్ థింగ్ అంటే ఇది మళ్ళీ దీన్ని ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేశాడు, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఓకే, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో దిస్ ఇస్ ఆల్ యూవి ఫార్ములా అండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దాన్ని బట్టి మనకి ఏమొచ్చిందంటే, సో ఓవరాల్గా ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దిస్ ఇస్ ద డెరివేటివ్ ఫర్ వెలాసిటీ. ఓకే, దిస్ ఇస్ ద డెరివేటివ్ ఫర్ వెలాసిటీ when it is in nose contact, nose flank. ఓకే, ఫ్లాంక్ అంటే కర్వ్డ్ ఫ్లాంక్ దగ్గర. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్, దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే మనకి సేమ్ మన డెరివేటివ్ అప్లై చేయండి, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్స్ అంటే డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయండి. ఇదంతా మ్యాథమెటిక్స్ అండి, అంటే లెందీ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మనకి యాక్సలరేషన్ ఫార్ములా వస్తుంది, యాక్సలరేషన్. సో మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెలాసిటీ ఫార్ములా, యాక్సలరేషన్ ఫార్ములా అండ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఓకే, సో ఈ స్ట్రైట్ ఫ్లాంక్ కి నోస్ ఫ్లాంక్ కి మనకి ఈ టాంజెంట్ క్యాము ఒక డిఫరెంట్ కొంచెం డిఫికల్ట్ టాపిక్. సో మ్యాక్సిమం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని దీని అప్లికేషన్, ప్రాబ్లమేటిక్ అప్లికేషన్ లో మనకి ఈజీగా అవుతుంది. మీరు మాత్రం ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద థింగ్. సో మనం స్ట్రైట్ ఫ్లాంక్ కి కాన్కేవ్ కాన్వెక్స్ ఫ్లాంక్స్ అట్లా డెరివేటివ్ మనం డెరైవ్ చేస్తాం అనేది. సో దిస్ ఇస్ ద ఫార్ములా we have derived. So next class we are going to see one numerical application. After that we can close this chapter, close this topic. Okay, I hope you all understand the class.
థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.